సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండి రమ్మి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఇది టైం అయితే 7 అవుతుంది. 7 నుంచి ఏ వ్లాగ్ అనుకుంటారు? ఈవినింగ్ వ్లాగ్ అనుకుంటారా, నైట్ వ్లాగ్ అనుకుంటారా? మీ ఇష్టం. ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి, బికాస్ ఇది నైట్ కాలేదు కాబట్టి 7 అయింది, బట్ నైటే అనుకోండి. ఇది జస్ట్ వ్లాగ్ అనమాట. సో మా బాబు అయితే పడుకున్నాడు, చూపిస్తాను ఒక నిమిషం. సో మా బాబు అయితే ఇందులో పడుకున్నాడు, చూపిస్తాను. కనిపించట్లేదు, బట్ పడుకున్నాడు. సైలెంట్. నేనైతే తెలంగాణ స్టైల్ అనమాట, పచ్చి కారం. మీకు ఎవరికైనా తెలుసా? పచ్చి కారం అనేది తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు, టమాటోస్, ఆనియన్స్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టాలన్నమాట. ఈ వాటర్ అంతా బాయిల్ అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో లోపల అయితే ఫ్యాన్ పెట్టాను కాబట్టి వినిపించట్లేదు నాకు సరిగ్గా, అందుకని బయటకు వచ్చేసారనమాట. సో తెలంగాణ స్టైల్ పచ్చిమిరపకాయల కారం. నేనైతే మార్నింగ్ పప్పుచారు చేశాను. మా బావకైతే దాన్ని అసలు తినడు, ఒక్క టైమే తింటాడు పప్పుని. ఇంకా ఇప్పుడు టైం అయితే 8 o'clock అవుతుంది. నేను రైస్ చేసేసాను మా బాబాని పడుకోబెట్టడానికి. నాకు టైం చాలా కావాలి. ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట. ఆ బుడ్డోడు కూడా పడుకున్నాడు కాబట్టి ఇప్పుడైతే నేను టమాటా కారం, పచ్చి కారంకి పెట్టాను. సో అది ఎలా చేయాలంటే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో ఎలా చేయాలో చెప్తాను చూడండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటాస్ కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది 2 టైప్స్ చేస్తారు. నేను చెప్పేది ఫస్ట్ వన్. ఇది జస్ట్ బాయిల్ చేసుకోవడం అనమాట. ఇంకా 3 వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయించాలంటే మొత్తం ఉడకాలన్నమాట. అన్నీ ఉడికిన తర్వాత వాటర్ అనేది ఇంకిపోతుంది కదా, వాటర్ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవన్నీ దంచేసుకొని బాగా మరగనించుకొని మళ్ళీ ఆయిల్లో బాగా మగ్గిపోయి అదొక షైనింగ్ లుక్ వస్తుంది దానికి. అప్పుడు దించేసి కొంచెం మనకి పల్లీల పొడి ఉంటుంది కదా, శనగల పొడి, సో అది ఉన్నప్పుడు అది వేసుకొని రాముకోవాలన్నమాట. మనం పప్పు గుత్తితో రాముతాం కదా అలా. సెకండ్ వే ఏంటంటే ఇది ఫ్రై, అంటే పెనం మీద వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోస్ ఫ్రై అయిన తర్వాత, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలని పైన వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని ఇంకా దాన్ని రోట్లో వేసుకొని కొంచెం శనగల పొడి వేసుకొని రాముకోవాలన్నమాట. ఇది ఏంటంటే పెనం మీద జరుగుతుంది ప్రాసెస్, రోట్లో రామాలి. ఇది అలా కాదు, ఇది మనం ఏదైనా బౌల్లో ఉడకబెట్టుకొని శనగం వేసుకొని రుబ్బేయడమే. నాకు చాలా ఫేవరెట్ కారం పచ్చిమిరపకాయల కారం అంటాం మేము. ఆ పచ్చిమిరపకాయల కారం ఉందనుకోండి, ఒక 2 ముద్దలు ఎక్స్ట్రానే పోతుంది. పచ్చి కారం అని అంటారు. 2 ముద్దలు ఎక్స్ట్రానే పోతుంది అనమాట. అంటే మామూలుగా కర్రీస్ కన్నా వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఎలా చేశాను ప్రాసెస్ అయితే నీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఏం లేదు, వాటర్ వేసి అవన్నీ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్ వేసి బాగా మరగనిస్తున్నాను అనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మరగనిచ్చుకొని దించేసుకొని రామేసుకుంటాను. అప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఆ రూమ్లో కొద్దిగా చీకటి ఉంటుంది. సో లైట్ ఇక్కడ ఉంది కాబట్టి లోపల అంతగా వెలుతురు ఉండదు. అండ్ మా బాబు కూడా పడుకున్నాడు, ఫ్యాన్ కూడా ఉంది. సో సౌండ్ మీకు వినిపించదు అనేసి నేను చేయట్లేదు. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి మీరైతే ఈ బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, అండ్ సపోర్ట్ చేయండి గాయస్. సో నేనైతే అది మరిగిన తర్వాత చూపిస్తాను, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. అలాగే చింతపండు కూడా లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా దంచేసుకోండి, అంటే నూరేసుకోవాలన్నమాట. సో నేనైతే దీంట్లో దంచుకుంటాను. ఇక్కడ రోల్ ఉంది కానీ రోల్ దంచేది అది ఉంటుంది కదా కర్ర, అది లేదనమాట. అందుకే నేను దీంట్లో దంచుకుంటాను. సో నేను వేసుకొని తర్వాత దంచుకొని బాగా గ్రైండ్ చేసి చూపిస్తాను ఇలా. సో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దంచుకోవాలి. సో ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత పల్లీల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇది పల్లీల పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కారం ఉంటుంది, కలుపుతుంది.
సో ఫైనల్గా కారం అయితే అయిపోయింది. మా బాబు కూడా లేచాడు అనమాట, అందుకని సరిగ్గా చూపించలేకపోయాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. వాళ్ళ డాడీకి అయితే కాల్ చేసి తినడానికి రమ్మని చెప్తానమాట, బయట ఉన్నాడు. హాయ్ హాయ్ చెప్తున్నాడు చూసారా. ఓకే గాయస్. ఇది నేను చేసిన పచ్చికారం, ఇది మా బాబుకి పప్పు అన్నం, ఇద్దరు కలిసి తింటారు అనమాట. ఎట్లా చూస్తున్నాడు చూడు, కింద చల్లకండి. వాటర్ తాపుకోండి, వాడిని కింద దింపు, వానికి ఇదే లేకుంటే ఇట్లా కిందకి వేస్తే నేను ప్లేస్ లేదు మరి ఇంట్లో, ఇరుకింట్లో. నీళ్ళంట, నీళ్ళు. కృష్ణుడు లిటిల్ కృష్ణ చూసుకుంటూ ఫుడ్ అయితే తింటున్నాడు అనమాట. కృష్ణ వస్తున్నావు డాడీ? తిను. సో వాళ్ళ డాడీ తినేసాడు, నేను కూడా తినేసాను. మళ్ళీ వీడికి కొద్దిగా మళ్ళీ సపరేట్గా అన్నం వేసుకొచ్చి తినిపిస్తున్నాను అనమాట. కొంచెం టైం అయితే 11 అయింది. వాటర్ అయితే ఇప్పుడు వచ్చాయన్నమాట, అందుకే అన్ని డ్రమ్ అన్ని క్లీన్ చేసేసుకొని మోటార్ అయితే వేసాను. ఒకసారి మా బాబుని చూడండి, ఈ టైం వరకు పడుకోనే లేదు. ఎక్కడ పోతుంది నమస్కారం.